వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రపంచాన్ని ఒక్కసారి అప్రమత్తం చేస్తూ ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన భీకర దాడుల నేపథ్యంలో మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. అదేంటంటే అమెరికాకు వత్తాసుగా ఉన్నాయంటూ ఇరాన్ పాలకులు సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, ఖాతర్, యుఏఈ, ఒమాన్, బెహ్రెయిన్ దేశాలను కూడా లక్ష్యం చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ప్రపంచంలోని ముస్లిం సమాజంలో అత్యధికులుగా ఉన్న సున్నీ ముస్లింల అతి పవిత్ర క్షేత్రం మక్కా నగరం. సౌదీ అరేబియాను సైతం ఇరాన్ వదలలేదు. ఈ దేశానికి చెందిన అతిపెద్ద చమురు ఉత్పత్తి క్షేత్రం అరంకోపై బాంబులు వేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇరాక్ లో షియా ముస్లింలు అత్యధికంగా ఉండగా ఈ దేశం దాడులు చేసిన ఇతర ఇస్లామిక్ దేశాలను చూస్తే సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, ఖాతర్, యుఏఈ దేశాలు అత్యధికంగా సున్నీలను కలిగి ఉన్నాయి. బెహ్రెయిన్ లో పాలకులు సున్నీలు కాగా ప్రజల్లో అత్యధికులు షియాలు. ఇక ముస్లిం సమాజాన్ని సున్నీ షియాలుగా విడిపోక ముందున్న ఇస్లామిక్ పద్ధతులను అనుసరించే వారిని ఇబాదీలుగా పిలుస్తున్నారు. ఒమాన్ లో వీరే అధికలు. ఒకసారి గతంలోకి వెళ్దాం. 1980-88 మధ్య కాలంలో అంటే 9 ఏళ్ల పాటు ఇరాన్ పాలకులు ఇరాక్ తో తీవ్ర యుద్ధం చేశారు. ఇరాక్ లో కూడా ఇరాన్ వలనే షియాలు అధికం కాగా మిగిలిన వారు అరబ్బులు, కుర్దులు. ఆ తర్వాత జనవరి 2024లో పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న బలూచిస్తాన్లోని ఆల్ అదల్ ఉగ్రవాద గ్రూప్ లక్ష్యంగా అక్కడ ఇరాన్ దాడి చేసింది. బదులుగా పాకిస్తాన్ కూడా ఇరాన్ లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. అదే సంవత్సరంలో సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యమంటూ ఆ దేశంపైనే దాడులు చేసింది. పాకిస్తాన్, సిరియా దేశంలో కూడా సున్నీ ముస్లింలదే ఆధిక్యం. మొత్తంగా చూస్తే ఇరాన్ చేసిన దాడులన్నీ అత్యధికంగా సున్నీ ఇస్లామిక్ దేశాలపైనే జరిగాయి. ఇస్లాంలో సున్నీ, షియా అనేవి రెండు ప్రధాన విభాగాలు. వీరిద్దరూ అల్లాహ్ను ఏకైక దేవుడిగా, మహమ్మద్ ప్రవక్తను చివరి ప్రవక్తగా, ఖురాన్ను పవిత్ర గ్రంథంగా నమ్ముతారు. అయితే మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత ఇస్లాం సమాజానికి నాయకత్వం ఎవరు వహించాలనే విషయంలో తలెత్తిన వివాదాల వల్ల ఈ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ప్రవక్త తన తర్వాత వారసుడిని ప్రకటించలేదని సున్నీ ముస్లింలు నమ్ముతారు. సమాజంలోని పెద్దలు చర్చించి ఎన్నుకున్న వారే నాయకుడు కావాలని వీరు భావించారు. దీని ప్రకారం ప్రవక్తకు అత్యంత సన్నిహితుడైన అబూబకర్ మొదటి ఖలీఫా అయ్యారు. వీరు ప్రవక్త సాంప్రదాయాలను, ఖురాన్ను అనుసరిస్తారు. ఇక మతపరమైన అంశాల్లో ఖలీఫాకు రాజకీయ అధికారం ఉంటుంది, కానీ అతను ప్రవక్త అంతటి దైవిక శక్తి కలవాడు కాదని భావిస్తారు. ప్రవక్త తన వారసుడిగా తన అల్లుడు, మేనల్లుడు కూడా అయిన ఆల్ ఇబ్న్ అబీ తాలిబ్ ను దైవిక ఆదేశం ప్రకారం ప్రకటించారని షియా ముస్లింలు నమ్ముతారు. నాయకత్వం కేవలం ప్రవక్త కుటుంబం నుంచే రావాలన్నది వీరి వాదన. వీరి నాయకులను ఇమాంలు అని పిలుస్తారు. ఇమాంలు దైవిక ప్రేరణ పొందిన వారిని, తప్పులు చేయరని నమ్ముతారు. ఇమాంలను ఖురాన్లో నిగూఢ అర్థాలను వివరించే శక్తి ఉంటుందని షియాల విశ్వాసం. షియాలకు మొహరం నెల అత్యంత కీలకం. ప్రవక్త మనవడైన ఇమాం హుస్సేన్ కర్బల్లా యుద్ధంలో అమరుడైనందుకు గుర్తుగా వీరు తీవ్రమైన సంతాప దినాలను పాటిస్తారు. ప్రపంచ ముస్లింలో సున్నీలు సుమారు 85% నుంచి 90 ఉండగా షియా ముస్లింలు సుమారు 10 నుంచి 15% ఉంటారు. షియాలు అధికంగా ఇరాన్, ఇరాక్, అలాగే అబుజ్బైరాన్, బహ్రెయిన్ దేశాల్లో ఉన్నారు. భారతదేశంలో కూడా అత్యధిక సంఖ్యలో సున్నీలు, వారి తర్వాత షియాలు ఉన్నారు. సున్నీ, షియా మధ్య చారిత్రక యుద్ధాలు జరిగాయి. కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విభేదాలు కేవలం మతపరమైనవి మాత్రమే కావు, ఇవి అధికార వారసత్వం కోసం జరిగిన పోరాటాలు కూడా. ఖలీఫాల కాలంలో చూస్తే మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత మొదటి 3 ఖలీఫాల పాలనను సున్నీలు అంగీకరించారు. కానీ షియాలు వీరిని ప్రవక్త వారసుడైన అలీ హక్కులను కాలరాసిన వారిగా భావిస్తారు. 4వ ఖలీఫాగా అలీ ఇబ్న్ అబీ తాలిబ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విభేదాలు, యుద్ధాలకు దారితీశాయి. ఆ తర్వాత ఈ రెండు వర్గాల మధ్య యుద్ధాలు అంతర్యుద్ధంగా జరిగాయి. అవి జమాల్ యుద్ధం, నిప్సిన్ యుద్ధం, కర్బల్లా యుద్ధం జరిగాయి. ఈ కర్బల్లా యుద్ధం అత్యంత కీలకమైనది. ఇస్లాం చరిత్రలో సున్నీ, షియా విభజనను శాశ్వతం చేసిన ఘటన ఇది. భారతదేశంలోని ముస్లింలలో 85% నుంచి 90% సున్నీ ముస్లింలే. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ మరణించినప్పుడు భారత్లోని సున్నీ ముస్లింలలో అత్యధికులు ఖొమేనీకి సానుభూతి తెలియజేస్తూ ఇరాన్ కి మద్దతుగా ప్రతిస్పందిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. పాకిస్తాన్లోనూ ఇదే పరిస్థితి. అక్కడి నిరసనలో 20 మందికి పైగా ముస్లింలు చనిపోయారు. అయితే ఇరాన్ దాడికి గురైన సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, ఖాతర్, యుఏఈ, ఒమాన్, బహ్రెయిన్ దేశాలలో సున్నీలే అధికమని, పైగా అవన్నీ సాటి ముస్లిం దేశాలని ఈ నిరసనకారులు విస్మరించడమే గాక ఇరాన్ బాధిత సున్నీ ముస్లిం దేశాల పరిస్థితి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. స్పష్టంగా చెప్పాలంటే ఇరాన్ దాడిలో అత్యధిక బాధితులు సున్నీ ముస్లింలే. అయతుల్లా ఖొమేనీ ఇస్లామిక్ ఐక్యతను ప్రోత్సహించే ప్రసంగాలు చేసినప్పటికీ ఇరాన్ లో సున్నీ ముస్లింల పట్ల ఆయన వైఖరి ఒక క్రమబద్ధమైన వివక్ష, రాజకీయ అణచివేత, వారిని అట్టడుగున నెట్టివేయడం సాగింది. ఆయన పాలనలో సున్నీలు తమ విశ్వాసాలను ఆచరించడంలో అనేక ఆంక్షలను ఎదుర్కొన్నారు. ప్రధాన నగరాల్లో సున్నీ మసీదుల నిర్మాణాన్ని నిషేధించడం, సున్నీ మత నాయకుల్ని వేధించడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. 1979 విప్లవం తర్వాత నూతన రాజ్యాంగం షియా మతతత్వ రాజ్యాన్ని సుస్థిరం చేసింది. ఇది సున్నీ ఇరానియన్లను ప్రభుత్వంలోని ఉన్నత పదవుల నుంచి క్రమబద్ధంగా మినహాయించింది. ఖొమేనీ బహిరంగంగా ఐక్యత గురించి పిలుపునిచ్చినప్పటికీ ఆయన ప్రభుత్వం సున్నీల మతపరమైన విద్య, సాంస్కృతిక కార్యకలాపాలను తీవ్రంగా పరిమితం చేసింది. సున్నీ సాహిత్యానికి ఆంక్షలు విధించారు. సున్నీలకు చెందిన అనేక మసీదులు, మదర్సాలను కూల్చివేయడం లేదా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అధికారులు సున్నీ మత నాయకులను
కార్యకర్తలను వేధించడం, జైలులో పెట్టడం, కొన్ని సందర్భాల్లో చట్టవిరుద్ధంగా హత్య చేయడం వంటి ఘటనలు నివేదికల ద్వారా తెలుస్తున్నాయి. సున్నీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ముఖ్యంగా సిస్తాన్, బులుచిస్తాన్, కుర్దిస్తాన్ వంటి చోట్ల తీవ్రమైన భద్రతా చర్యలు చేపట్టగా నిరసనకారులపై హింస కొనసాగుతుంది. ఇది అక్కడి భయాందోళనతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఇరాన్లోని పాలకవర్గం సెమినర్లు తరచుగా సున్నీలను వహాబీలు లేదా పాషాండులుగా చిత్రీకరించేవి. ఈ ముద్రలను ఉపయోగించి వివక్షను, సున్నీ వ్యతిరేక భావజాలాన్ని సమర్థించుకునేవారు. ఇది విప్లవం తర్వాత మరింత తీవ్రమైంది. ఖమేనీ కాలం సున్నీలను 2వ తరగతి పౌరులుగా చూసే ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది. 12 షియా చట్టంలో అధికారాన్ని కేంద్రీకరించడం, సున్నీల వ్యతిరేకతను జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించడంపైనే ఆయన పాలన దృష్టి పెట్టింది. ఇదంతా ఇలా ఉంటే ఇరాన్లో మహిళల పరిస్థితులు, బాలలపై జరిగే ఆకృత్యాల గురించి పుంకానుపుంకలుగా దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. వీటిని తవ్వి తీస్తే అదొక అరాచకాల చరిత్రే అవుతుంది. ఏదేమైనా ముస్లింలలో కూడా కులాలు, వర్గాలు ఉన్నాయి, కానీ వాళ్ళు కొట్టుకు చావట్లేదు. హిందువులు కొట్టుకు చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.